యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ పూలమాలని ప్రేమగా నా ముద్దుల మరుదుల జడలో పెడితే అపశకునాలన్నీ పారిపోతాయి. పోన్లే, ఇలాగైనా నీ జడలో పూలు పెట్టే అవకాశం దొరికింది. వేళకోళం కాదు బావా, జాగ్రత్తగా ఉండాలి. అలాగే, జాగ్రత్తగానే ఉంటాను. సరే సరే, ముందు ఈ దేవుడి ప్రసాదం తిను. మన బిడ్డకి రక్ష అని చెప్పారు కదా పూజారి గారు. ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఇద్దరు లోపలే ఉన్నారు కదా. పాముని వదిలితే వెంటాడి వేటాడి మరీ కాటేస్తుందన్నారు కదా, వదులు. తొందరపడకువాలి. ఇందాకటి నుంచి అదే మాట చెప్తున్నారు, కానీ పాముని మాత్రం వదలట్లేదు. ఇంకెప్పుడు వదులుతారు? ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక? బాబు చెప్పింది కూడా కరెక్టేనమ్మా, ఇదే కరెక్ట్ టైం, వదిలేద్దాం. తొందరపడద్దు నాగు. వాళ్ల సంగతి నీకు తెలీదు. ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చేస్తారు. నీ పాము ఎంత విషమైందైనా దేవాంశ్ పక్కనే ఉంటే ఎలాగైనా వైదేహిని కాపాడేస్తాడు. ఇది వరకు నేనెన్నోసార్లు ఇలాగే ఓడిపోయాను. అలా అయితే ఎప్పటికీ పాముని వదలలేవు, ఎందుకంటే ఇద్దరు ఎప్పుడూ కలిసే ఉంటారు కదా. వైదేహిని ఓడించాలనుకున్న ప్రతిసారి దేవాంశ్ పక్కనుండడం వల్లే అది గెలిచింది. అలాగే ఆ కుటుంబాన్ని దెబ్బ కొట్టాలనుకున్న ప్రతిసారి వైదేహి పక్కనుండడం వల్ల ఆ కుటుంబం గెలిచింది. అందుకే విడదీయాలి, వేటెయ్యాలి. అయ్యగారు, బిడ్డయ్య గారు, త్వరగా రండి అయ్యగారు, బిడ్డని చూడండి అయ్యగారు. ఏమైంది? ఆగు, నువ్వెక్కడికి వెళ్ళకు. అయ్యగారు, ఏమైంది? నా బిడ్డయ్య గారు కడుపులో నొప్పని కళ్ళు తిరిగి పడిపోయింది. అవునా? అయ్యో, ఏమైందమ్మా? ఇప్పుడు వదిలే పాముని. ఇప్పుడు కూడా దేవాంశ్ పక్కనే ఉన్నాడు కదా. ఇప్పుడు వెళ్ళిపోతాడు చూడు. అంటే ఇది నువ్వు పెట్టిన సెటప్పా? అవును. వాడిని కూడా కాటేయాలని కచ్చి వేశాను కదా. ఇప్పుడు వాడు వెళ్ళిపోతే ఎలా? కంగారు పడుకో, ఒక్కరిని కాటేసి వెనక్కి రాదు. రెండో వాళ్ళ కోసం కూడా మాటేసి కాటేసి అప్పుడే వస్తుంది. నా బిడ్డ కడుపులో నొప్పిని తట్టుకోలేకపోతుందమ్మా. అవునా? ఎప్పటి నుంచి? హాఫ్ అన్ అవర్ నుంచి అంటుందమ్మా బాగా నొప్పిగా ఉందని. పాప ఏమైనా తిన్నదా అండి? లేదయ్యా, ఉన్నట్టుండి కడుపులో నొప్పని ఏడుపు మొదలు పెట్టింది. ఏడ్చి ఏడ్చి స్పృహ కోల్పోయిందయ్యా. చాలా భయంగా ఉందయ్యా. నా బిడ్డను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, నాకు సహాయం చెయ్యండి అయ్యా. బావా, తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం. అయ్యా, హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి సాయం చేయండి అయ్యా. బావా, తీసుకెళ్దాం పద బావా. సరే పదండి. ఇద్దరు వెళ్ళిపోతే ఎలా? అందుకే ఇద్దరు ఉన్నప్పుడే వదిలేయమని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ పాముని పట్టుకుని హాస్పిటల్ వరకు వెళ్ళాలా? అమ్మా, మీరెక్కడికమ్మా? పాప అసలే ఏడుస్తుందమ్మా, మీరిక్కడే ఉండండి అమ్మా. వస్తానులే, ఇక్కడే ఉండి నేను మాత్రం ఏం చేయాలి? ముందు మీరు కార్యక్రమం. అది కాదమ్మా. అమ్మా, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండమ్మా. అయినా మీరు ఒట్టి మనిషి కూడా కాదు. మీరంటే అయ్యగారికి ఇష్టం. ఇక్కడ నా బిడ్డ ప్రాణాలు పోయేలా ఉన్నాయమ్మా. అబ్బా, ఏం కొట్టావే! చూసావా,
అదే మన ట్రైనింగ్ అంటే. తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్లాలమ్మా, మీరిక్కడే ఉండండి. వైదేహి, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. నువ్విప్పుడు రావడం మంచిది కాదు. లేని ప్రమాదాన్ని కొని తెచ్చుకునే వాళ్ళమవుతాం. హాస్పిటల్లో చేర్పించి నేను వెంటనే వచ్చేస్తాను. బావా అది కాదు బావా. ఏం కాదు వైదేహి, త్వరగా వచ్చేస్తానని చెప్పాను కదా. నువ్విక్కడే ఉండు. రండి, కారెక్కడమ్మా, కూర్చోండి. ఎస్, ఇప్పుడు పదండి, వదులుదాం. వెనకెందుకు రావడం? అదేదో ముందు నుంచి వైదేహి ఉన్న దగ్గర వదిలితే సరిపోతుంది కదా. దొరికితే మన పని అయిపోతుంది. ఎవరికన్నా పాము కాటేసి ఆ చుట్టుపక్కల నేనుంటే నన్ను అనుమానిస్తారు. మీరు నాతో కలిసి తిరగడం, ఇక్కడ ఎవరో ఒకరు చూసుంటారు కాబట్టి మీరు దొరికిపోతారు. మా సంగతి అలా ఉంచు, నువ్వు వెళ్ళు. ఇక్కడ మనల్ని ఎవరూ చూడలేదు కదా, మనం వెళ్దాం పదా. ఒక్క నిమిషం ఆగు. ముందు డోర్కి లాక్ పెడదాం. దాన్ని ఎక్కడికి వెళ్లకుండా ఆపుదాం. సరే పద. సార్ త్వరగా పోనివ్వండి సార్. నా బిడ్డ ప్రాణాలతో ఉండేలా లేదు. త్వరగా పోనివ్వండి సార్. సార్ త్వరగా పోనీయండి సార్, నా బిడ్డ ప్రాణాలతో ఉండేలా లేదు సార్. బావా, మగవాళ్ళకి ఎడమ కన్నా తిరితే మంచిది కాదు, కుడి కన్నా తిరితే మంచిది. అదే ఆడవాళ్ళకైతే? ఆడవాళ్ళకైతే ఎడమ కన్నా తిరితే మంచిది. పాప బానే ఉంది కదా? లేదు సార్, త్వరగా పోనివ్వండి. ఏమవుతుందోనని భయంగా ఉంది.
ఏమైంది సారు? ఏం లేదమ్మా, ఎడం కన్ను అదిరితే కీడు జరుగుతుందని నా భార్య చెప్పింది. దేవుడు జరిగేదే చెప్తున్నాడు. అక్కడ నీ భార్య ఉన్నదిగా. మరి ఎడమ కన్ను అదరటం పోవాలంటే? ఏం లేదు బావా, కుడి కన్ను మూసి ఎడమ కన్నుతోనే చూస్తే పోతుంది. నిజమా? నిజం బావా. ఏదో ఒక విధంగా వీళ్ళని హాస్పిటల్కి పంపడం ముఖ్యం. కోడిగుడ్ల వైపు చూస్తుందంటే కాటేయకుండా అసలు ఇది కాటేస్తుందా లేదా? కొంచెం ఓపిక పట్టు వాలి. ఏమైంది సార్? కార్ ఆపారు? అన్నా, దగ్గర లేదు, హాస్పిటల్ ఉంది, ఒక పేషెంట్ ఉన్నారు. తెలుసండి. దిగండి సార్. మా పాపని మీరే కాపాడాలి సార్. సార్ జాగ్రత్త. మీరే తీసుకెళ్ళండి సార్. సార్ మీ కాళ్ళు పట్టుకుంటారు. తొందరగా ఆటోలో హాస్పిటల్కి వెళ్ళండి. తీసుకెళ్ళండి. తొందరగా వెళ్ళండి. సార్ సార్ మా రామ్మా. పాపను హాస్పిటల్ తీసుకెళ్ళాలి సార్. ప్లీజ్ సార్. ఏం కాదమ్మా, సార్, నేను చెప్తున్నాను తీసుకెళ్ళాలి కదా, సార్. మీరు మా ఆటోలో తొందరగా పాపని వెళ్ళండి. హాస్పిటల్ రామ్మా. తీసుకెళ్ళాలి సార్. వాళ్ళకి దారి తెలుసండి, మీరు తొందరగా వెళ్ళండి. అన్నా, కొంచెం జాగ్రత్త తీసుకెళ్ళు. ఫోన్ లిఫ్ట్ చేయి వైదేహి, ఫోన్ లిఫ్ట్ చేయి.
వాళ్ళకి డబ్బులు ఇవ్వడమే మర్చిపోయానే. పాపం వాళ్ళ దగ్గర డబ్బులున్నాయో లేదో. ఆపవయ్యా, ఆపాపు, ఆటో ఆపు. మా పాపకి బాగానే ఉందయ్యా. ఇదిగో డబ్బులు తీసుకో. పదయ్యా వెళ్దాం. వీళ్ళు నన్ను మోసం చేశారా? ఏయ్ ఆగండి! పారిపోదాం పదండి. పరిగెత్తు పద. ఏయ్ ఆగండి! త్వరగా రా. ఆగండి! వీళ్ళ సంగతి తర్వాత, ముందు వైదేహి అక్కడ ఎలా ఉందో. ఖచ్చితంగా వైదేహికి అక్కడ ఏదో జరిగే ఉంటుంది. ఈ వైదేహి ఏమో హ్యాపీగా నిద్రపోతుంది. ఆ పాము ఎక్కడుందో తెలియట్లేదు. అసలు ఇప్పుడేం చేయాలి? వాలి, ఆవేశపడకు, కొంచెం ఓపిక పట్టు. తలుపు పడితే అది మాత్రం ఏం చేస్తుంది? ఎక్కడో బయట వేరే దారి కోసం వెతుకుతున్నట్టుంది. ఎంత నోపిక పట్టాలి?